10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి మైనర్ బాలికను అత్యంత దారుణంగా హత్య చేసినటువంటి ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలాగా చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సహస్ర పెద్దనాన్న ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. చెప్పండి, ఎంతో మందిని విచారించారు, ఎన్నో అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు. నిందితుడు 10వ తరగతి చదువుకుంటున్నటువంటి అబ్బాయి, అది కూడా పక్క బిల్డింగ్లో ఉన్నటువంటి అబ్బాయిగా తేల్చారు పోలీసులు. ఏం చెప్తారు? ఏం లేదు, అతని అమ్మాయిని ఎలా శిక్షించిండో అబ్బాయిని అలా శిక్షించాలి. ఒకవేళ వదిలేసినా కానీ అదే నేరం ఇంకోసారి చేస్తారు. ఆ బిల్డింగ్ ఆ ఏరియాలో చాలా డేంజర్గా తిరుగుతున్నారు. సైకో ఒక మనిషి 10వ తరగతి చదువుతున్నా అంటే మెచ్యూర్డ్ 50 సంవత్సరాల మెచ్యూర్డ్ లాగా సైకోలాగా చంపేసిండు పిల్లగాని. ఏడ చంపాలన్నా కూడా తెలుసు అతనికి. ఎన్ని వీడియోలు చేసిండో, ఎన్ని క్రైమ్ సినిమాలు తీసినో నాకు అర్థమవుతుంది. కానీ ఇంత పర్ఫెక్ట్ ఎవరు చేయరు. అంటే ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తున్నాడు. వాళ్ళ అమ్మ అపార్ట్మెంట్లో పనిచేస్తా అంట. మరి అక్కడ దొంగతనాలు జరిగినా ఇక్కడ పర్ఫెక్ట్ అయితే మనిషి అయ్యిండు. ఈ పిల్లని చంపే అవకాశం ఏమొచ్చింది? తీసుకుపోతే అయిపోతుండే. ఏదైనా ఒక చెంపదెబ్బ కొట్టి భయపెట్టించి తీసుకొస్తే అయిపోతుంది. కానీ చంపాలనే ఏం పరిస్థితి వచ్చింది? అంటే ఇంకొక విషయం అండి, ఏప్రిల్ నెలలో సహస్ర పుట్టినరోజు చేశారు. అబ్బాయి కూడా వచ్చాడు, కేక్ కూడా తినిపించాడు. అదే చేత్తో ఈరోజు హత్య చేశారు. మీరు చూసారా? ఆ బర్త్డే రోజు మీరు కూడా వచ్చారా? నేను ఆ రోజు రాలేదు, నాకు వేరే పని ఉండే, నేను వెళ్ళలేదు. తినిపించిండు, ప్లానింగ్ అంత సరౌండింగ్గా చూసుకున్నట్టున్నాడు. ఎట్లా చేయాలి ఏం ప్లాన్ రాసుకున్నాడు. రాసుకోవడం కూడా రాని ఇంగ్లీష్లో కూడా రాసుకొని ఈ విధంగా చేయాలంటే ఏ మనిషి ప్రపంచంలో చెయ్యడు. ఈ విధంగా ఈ వయసులో, ఆ 10th క్లాస్ వయసులో క్రిమినల్ మైండ్ ఎలా వచ్చింది? తల్లిదండ్రుల లేకుంటే ఉన్న బస్సు వాతావరణమా నాకు అర్థమవుతలే మేడం. అంటే మీ తమ్ముడిని అడిగారా అండి? అబ్బాయి ఎవరు ఏంటి? వస్తూ ఉండేవాళ్ళ సహజంగా సహస్ర వాళ్ళతో వీళ్ళతో ఆడుతూ ఉండేవాడా అతను? అప్పుడప్పుడు వచ్చి ఆడుతుండే, అంటే ఫ్రెండ్లీగా ఆడుతుండే. అలా చిన్న అబ్బాయి రావుస్ హై స్కూల్లో చదువుతుండే, ఈ అబ్బాయి కూడా రావుస్ హై స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి ఫ్రెండ్లీగా రావచ్చు పోవచ్చు, అప్పుడప్పుడు ఆడుకుంటుండే అంట. కానీ ఇంత క్రిమినల్ మైండ్ పెట్టుకున్న వాళ్ళు కూడా తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకు తెలియదు. అంటే ఎంతో, అంటే ఒకవైపు కొన్ని సందర్భాల్లో తండ్రిని సైతం కూడా అనుమానించాల్సి వచ్చింది, తల్లిని అనుమానించాల్సి వచ్చింది. కానీ పక్కనే ఉన్నటువంటి ఒక అబ్బాయి, అది కూడా 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి, అంటే దేని గురించి వచ్చారని చెప్తున్నారు? దొంగతనాన్ని గురించి అంటున్నారా, లేకపోతే ఏదో క్రికెట్ బ్యాట్ గురించి అని చెప్తున్నారు? అలాంటి క్రికెట్ బ్యాట్ మీ తమ్ముడు కొడుకు దగ్గర అలాంటివి ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఏం లేదు, అందరూ కింద ఆడుకుంటారు. బ్యాట్ ఆడినప్పుడు సాధారణ ఒకరింట్లో ఒకరు ఉంటుంటే ఒకరి ఇంట్లో ఉంటుంటుంది. బ్యాట్ గురించి అయితే రాలేదు, డబ్బుల గురించి నగల గురించి వచ్చిండు. ఆ అడ్డుకున్న సమయంలో ఇంకో దేవుని గల్లా పలగొట్టే టైంలో అరిచినట్టుంది మా బిడ్డే. ఆడు అరవకుండా గొంతు కోసేసి స్టార్టింగ్ ఇష్టం వచ్చిన పొడిచేసి ఇది చేసి వెళ్ళిపోయింది మేడం. అంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ ఏమైనా గమనించుకున్నారా? ఇంట్లో డబ్బులు పోయినట్లు, కేవలం సహస్ర చనిపోయినటువంటి ఆ ప్రదేశాన్ని మీరు చూసారా? చూసాము, కానీ ఆ డబ్బులు పోయిన ఆనవాళ్ళకి అనిపించలేదు. సపరేట్గా ఒక సేవింగ్ డబ్బలాగా ఉండే వాళ్ళు అమౌంట్ వేస్తుండే మా తమ్ముళ్ళు మా మరదళ్ళు. అది ఎప్పుడు చూసిండో తెలియదు మాకు. వచ్చినప్పుడు అప్పుడు ఆడుతున్నాడు కాబట్టి ఎప్పుడు చూసిండో వాళ్ళు 80,000 70,000 ఉండట్టుంది, తీసుకొని వెళ్ళిండు. ఇంకా గల్ల దేవుని కాడ గల్ల గురిగి ఉంటుంది కదా, అది కూడా వలగొట్టే ప్రయాణంలో మా బిడ్డ అరిచింది అంటుంది, గొంతు కోసి చంపేసిండు. అది ఏం చెప్తారండి? అంటే ఒక 10వ తరగతి అబ్బాయి ఒక ప్లాన్ రాసుకొని వచ్చి మళ్ళీ కత్తితో అంత దారుణంగా హత్య చేసి ఎవరైనా అడ్డొస్తే సో ఏం చెప్తారు? ఏం చేయదు, అటువంటి వ్యక్తి మళ్ళీ సమాజంలో ఉండొద్దు, అందరు ముంగడ శిక్షించాలి. ఇప్పుడు వదిలేశారనుకోండి, ఇంకో అమ్మాయిని కూడా చంపే ఛాన్స్ ఉంది చాలా. వాడు అంతా క్రిమినల్ మైండ్ ఉన్నాడు. చూస్తే పలక పచ్చని ఉన్నాడు, కొడితే చచ్చిపెట్టేట్టున్నాడు, కానీ క్రిమినల్ మైండ్ ఉంది బాగా. ఇప్పుడు వదిలేశారనుకో శిక్ష మైనర్ అంటున్నారు. మైనర్ అంటే ఒక 1 year 2 years నుంచి బయటికి తీసుకొస్తారు. మళ్ళీ సేమ్ శిక్ష అనుభవిస్తాడు, మళ్ళీ ఇంకో ప్లాన్ వేస్తాడు. అప్పుడు ఎవరి బాధ్యత? సమాజమే, బస్సుల బాధ్యతే కదా అని నేను అంటున్నాను. అతను శిక్షించాలి, అందరి ముంగట తీసుకొచ్చి శిక్షిస్తే ఇంకోసారి ఇంకో వ్యక్తి చేయకుండా ఉంటాడు. ఈ విషయం తెలిసిన తర్వాత మీ తమ్ముడు ఏం చెప్తున్నారంటే, ఇంటి పక్కనే ఆడుకుంటూ కలిసిమెలిసి ఉన్నటువంటి అబ్బాయి ఇంతటి నేరానికి పాల్పడ్డాడంటే మీ కుటుంబంలో ఎటువంటి మాటలు వస్తున్నాయండి? ఏం చెప్తున్నారు మీ తమ్ముడు? మా కుటుంబం లేదు, ఆ మనిషి ఎందుకు చంపిండు, మా మనిషి మాకు కావాలి, మేము అడుగుతాం. ఎందుకు చంపినావు అవి, దేని గురించి చంపినావు, పిల్లని చంపించే అవకాశం మీకేమొచ్చింది, ఏం చేసింది పిల్ల, చిన్న పిల్ల, నీకు అన్న ఉండొచ్చు, ఆ బ్రదర్ అన్న ఉండొచ్చు, ఏదైనా తక్కువ పడితే చాక్లెట్ వేయచ్చు, కానీ చంపించే ఏం ఉద్దేశం ఉంది? అందరు అదే ఆలోచనలో, తిండి తినలేక రాత్రి ఆలోచించి బుర్ర వేడెక్కిపోతుంది. ఇప్పుడు పోలీసులు కష్టలు ఉంటారు, మన దగ్గర రానియరు, వాళ్ళు కోట్ల సబ్మిట్ చేస్తారు. కోట్ల వాడు హాయిగా ఉంటాడు. మా బిడ్డ అయితే చనిపోయింది కదా, మా బిడ్డ ఎట్లా శిక్ష పడ్డదో ఆయన కూడా అంతే శిక్ష పడాలి. మొత్తానికి ఇది పరిస్థితి. దాదాపు 5 రోజుల పాటు కూడా పోలీసులు అందరినీ విచారించగా మిగిలినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే మైనర్ బాలుడు ఉన్నాడో అతనే నిందితుడిగా చేర్చడం జరిగింది. ఈ నేపథ్యంలో
మా బిడ్డకి ఏ విధంగా అయితే ఇలా జరిగిందో తనను కూడా అదే రకంగా శిక్షించాలంటూ కూడా సహస్ర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.